నా స్వాస్థ్యము నీవే ప్రభువా, నా స్వాస్థ్యము నీవే ప్రభువా. నిన్నెందుకు నేను మొరపెట్టాలి, నీ దగ్గరికే నేను ఎందుకు రావాలంటే, దావీదు మనసులో ఉన్నటువంటి దేవుని పట్ల ఉన్నటువంటి తన ఆలోచన ఏంటి తెలుసా? నీవు నా స్వాస్థ్యము గనక, దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు నా స్వాస్థ్యం. ఇక్కడ ఉన్నటువంటి వారికి ఏదో చిన్న చిన్న ఆస్తులు ఉండొచ్చు, ఏదో ఇల్లు ఉండొచ్చు, మేడలు ఉండొచ్చు, చిన్న చిన్న స్థలాలు ఉండొచ్చు, భూమి మీద ఒకవేళ ఏమీ లేకపోయినా ఉండొచ్చు. కానీ నువ్వు చెప్పాల్సినటువంటి మాట ఏంటి తెలుసా? నీ స్వాస్థ్యం ఏంటంటే నువ్వు ఈ రోజున ఏం చెప్పాలి తెలుసా? దావీదు చెప్తున్నట్టుగా, నా స్వాస్థ్యం నీవే ప్రభువా. దావీదుకి చాలా ఉన్నాయి, రాజు అయ్యాడు, సకల సంపదలు ఉన్నాయి. ఆయన ఏమన్నాడంటే, ఇవన్నీ కాదు గొప్ప, నాకు నీవే నా స్వాస్థ్యము. మన దేవుడు మనకి స్వాస్థ్యం అంటండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప వాగ్దానం. ఆయన మనకు స్వాస్థ్యంగా ఉండాలి. నీ స్వాస్థ్యం ఏంటంటే, నా దేవుడు అండి నా స్వాస్థ్యం అని చెప్పగలగాలి. నువ్వు సాధు